సో ఈరోజు మనం స్థానిక ప్రభుత్వాలు అనే అంశాన్ని తెలుసుకుందాం. లోకల్ గవర్నమెంట్స్ అంటున్నాం. ఈ లోకల్ గవర్నమెంట్స్లో దాదాపు భారతదేశం మొత్తము దాదాపు 30 లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. సో మన గ్రామ పంచాయతీ వ్యవస్థ అంటే మన భారతదేశంలో గ్రామ పంచాయతీ వ్యవస్థలో రూరల్ వ్యవస్థలో దాదాపు 30 లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. సో మన భారతదేశంలో రూరల్ జనాభానే ఎక్కువగా ఉంది కాబట్టి గ్రామీణ జనాభానే భారతదేశానికి ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది. మరి ఆ గ్రామీణ జనాభాను పరిపాలించడానికి ఒక వ్యవస్థ ఉంది, దాన్ని మనం పంచాయతీరాజ్ వ్యవస్థ అంటున్నాం. అలానే పట్టణ జనాభాను కంట్రోల్ చేయడానికి, పట్టణ జనాభాను అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మున్సిపాలిటీ వ్యవస్థ అనేది ఉంది మన ఇండియాలో. సో రెండింటిని కలిపి మనం లోకల్ గవర్నమెంట్స్, స్థానిక ప్రభుత్వాలు అని పిలుస్తా ఉన్నాం. అసలు స్థానిక ప్రభుత్వాలు ఎందుకోసం ఏర్పాటు చేయాలి, లోకల్ గవర్నమెంట్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది అంటే, స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు వల్ల ఏం జరుగుతుంది అంటే స్థానికంగా ఉన్న సమస్యలు సాల్వ్ చేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విలేజ్లో ఒక డ్రైనేజ్ పాడైన విషయము ఎక్కడో ఉన్నటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకో, లేకపోతే ఒక విలేజ్లో డ్రైనేజ్ పాడైన విషయమో లేదా డ్రింకింగ్ వాటర్ రావట్లేదు అనే విషయమో ఎవరికి తెలియదు, మన ముఖ్యమంత్రులకు తెలియదు. సో ఎందుకు అంటే ఇది లోకల్లో ఉన్న సమస్య. ఒక విలేజ్లో ఒక్కొక్క సమస్య ఉండొచ్చు. ఒక విలేజ్లో డ్రైనేజ్ సరిగ్గా ఉండకపోవచ్చు, ఒక విలేజ్లో చెత్తను తీసుకెళ్ళడానికి వ్యవస్థ ఉండకపోవచ్చు, ఇంకొక విలేజ్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండకపోవచ్చు, ఇంకొక విలేజ్లో శ్మశాన వాటిక లేకుండకపోవచ్చు. సో ఇట్లా ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటాయి. అన్నిటికీ కామన్ సమస్య ఉంటే సో అక్కడ సెంట్రల్ గవర్నమెంటో స్టేట్ గవర్నమెంటో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ స్థానికంగా లోకల్లో ఉన్నటువంటి సమస్యలను, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కంపల్సరిగా ఒక గవర్నమెంట్ అంటూ ఉండాలి. సో అందుకోసమే ఈ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది కేవలం మనకి ఇప్పుడు మోడర్న్ ఇండియాలోనే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతనే మనకి లోకల్ గవర్నమెంట్స్ ఉన్నాయా, లేకపోతే ప్రాచీన భారతదేశం నుండి కూడా ఈ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది మనకు కనబడుతుందా? సో మనకు ఏన్షియంట్ పీరియడ్లో కూడా ఈ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ అంటే పంచాయతీరాజ్ సిస్టమ్ కానీ లేదా మున్సిపాలిటీ సిస్టమ్ కానీ అప్పుడు ఉన్నాయా లేవా అంటే, సో ఉన్నాయా లేవా అనే దానికి మనకు ఆధారాలు ఉన్నాయి అనేటువంటి దానికి ఆధారాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు అసలు మనం లోకల్ గవర్నమెంట్స్ అంటున్నాం. లోకల్ గవర్నమెంట్స్కి ఎందుకోసం ఏర్పాటు చేయాలి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. లోకల్ గవర్నమెంట్స్ ఎన్ని రకాలు అంటున్నా నేను? 2 రకాలు అంటున్నా. ఒకటి రూరల్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చూడడానికి, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చూడడానికి ఒకటి పంచాయతీరాజ్ వ్యవస్థ. సో పంచాయత్ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అలానే అర్బన్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి మున్సిపాలిటీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో మున్సిపాలిటీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? సో మున్సిపాలిటీ సిస్టమ్ అని పిలుస్తా ఉన్నాం, మున్సిపాలిటీ సిస్టమ్. సో ఇలా భారతదేశంలో 2 రకాల స్థానిక ప్రభుత్వాలు మళ్ళీ 2 రకాలుగా విభజించారు. ఒకటి రూరల్ గవర్నమెంట్స్ లేదా పంచాయతీరాజ్ సిస్టమ్, ఇంకొకటి అర్బన్ గవర్నమెంట్స్ మున్సిపాలిటీ సిస్టమ్. సో మనకి రూరల్ గవర్నమెంట్లో మనకు తెలిసింది ఏంటి? రూరల్ గవర్నమెంట్ పంచాయతీరాజ్ సిస్టంలో ఏముంటుందంటే, సో విలేజ్ లెవెల్లోనైతే గ్రామ పంచాయతీలు ఉంటాయి, మండల్ లెవెల్లోనైతే మండల్ పరిషత్స్ ఉంటాయి, జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లోనైతే జిల్లా పరిషత్ అనేది కనబడతాయి. ఈ మూడింటిని కలిపే పంచాయతీరాజ్ సిస్టమ్ అని పిలుస్తాం. సో ఈ 3 టైప్స్ ఆఫ్ బాడీస్ని కలిపే మనం పంచాయతీరాజ్ సిస్టమ్ అంటాం. అంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ చాలా రాష్ట్రాలలో 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమే ఉంది. అలానే మనకు కాన్స్టిట్యూషన్లో కూడా 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ గురించే మెన్షన్ చేయబడ్డది. కానీ పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రంలో మనకి 4 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ కనబడుతుంది. సో ఇక్కడ 4 అంచెల పంచాయతీరాజ్ విధానం పశ్చిమ బెంగాల్లో మనకు కనబడింది. సరే, మరి ఇక్కడ మిగిలిన చాలా రాష్ట్రాలలో కూడా 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమే ఉంది. సో పంచాయతీరాజ్ సిస్టమ్ అంటే రూరల్ గవర్నమెంట్స్. ఆ రూరల్ గవర్నమెంట్స్ ఈ విధంగా ఉంది. రూరల్ గవర్నమెంట్ అనేది
సో విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయతీ, మండల్ లెవెల్లో మండల పరిషత్, జిల్లా లెవెల్లో జిల్లా పరిషత్ అనేది ఉంది. 2019-2020 సచివాలయం ఫలితాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో స్టేట్ ఫస్ట్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రైల్వే, ఎస్ఎస్సీ మరియు ఎస్ఐ కానిస్టేబుల్లో వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలకు సంబంధించిన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఇక మున్సిపాలిటీ సిస్టమ్ కనుక చూస్తే అర్బన్ గవర్నమెంట్స్ అంటున్నాం. అంటే చిన్న టౌన్లలో కానీ సిటీలలో కానీ పరిపాలన చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి, ప్రజలను రూలింగ్ చేయడానికి మున్సిపాలిటీ వ్యవస్థ అనేది ఉంది. ఒక మేజర్ గ్రామ పంచాయతీ అనేటువంటిది టౌన్గా మారితే, ఆ టౌన్గా మారినప్పుడు దాన్ని దేనిగా మారుస్తారు? నగర పంచాయతీగా మారుస్తారు. సో ఈ నగర పంచాయతీని తర్వాత కాలంలో నగర పంచాయతీని తర్వాత కాలంలో దేనిగా మారుస్తారంటే మున్సిపల్ కౌన్సిల్గా మారుస్తారు. ఈ మున్సిపల్ కౌన్సిల్లో జనాభా పెరిగితే సో దేనిగా మారుస్తారు అంటే మున్సిపల్ కార్పొరేషన్గా మారుస్తారు. అలానే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకా జనాభా పెరిగితే దాన్ని గ్రేటర్ సిటీగా మారుస్తారు. గ్రేటర్ సిటీగా మారడం జరుగుతుంది. ఓకేనా? సో వీటన్నిటిని కలిపి మనం మున్సిపాలిటీ వ్యవస్థ అని చెప్తా ఉన్నాం. అంటే స్థానిక ప్రభుత్వాలు రెండు రకాలు, ఒకటి రూరల్ గవర్నమెంట్స్, ఇంకొకటి అర్బన్ గవర్నమెంట్స్. సో రూరల్ గవర్నమెంట్ని పంచాయతీరాజ్ సిస్టమ్ అంటున్నా, అర్బన్ గవర్నమెంట్ని మున్సిపాలిటీ సిస్టమ్ అంటున్నా. అందులో ఏమున్నాయి అనేవి ఇవి బేసిక్ అంశాలు. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. నేనేమని చెప్పాను? ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ లేదా మున్సిపాలిటీ సిస్టమ్ అనేది సో ఈరోజు ఏం కొత్తగా ఏర్పాటు చేయబడలేదు. ఎప్పటి నుంచో మన ప్రాచీన భారతదేశంలోనే ఇట్లాంటి వ్యవస్థ అనేది కనబడింది. రూరల్ సిస్టమ్ కానీ అర్బన్ సిస్టమ్ కానీ మనకి ప్రాచీన భారతదేశం కాలంలోనే కనబడ్డది. సో దానికి మరి ఊరికినే మాటలు చెప్తే సరిపోదు కదా, ఎవిడెన్స్లు కావాలి కదా, ఆధారాలు కావాలి కదా. సో మనకు ఆధారాలు ఉన్నాయి. మనకి 4 వేదాలు ఉన్నాయి. సో మనందరికీ తెలుసు ఆ 4 వేదాల్లో ఒకటైనటువంటి ఋగ్వేదం ఉంది కదా. ఈ ఋగ్వేదంలో ఏం పేర్కొనబడింది? మనకు భారతదేశంలోని ఉన్నటువంటి వేదకాలం పీరియడ్లో ఉన్నటువంటి ఋగ్వేదంలో ఏం పేర్కొనబడింది అంటే సభా సమితి అనేటువంటి 2 రకాల సంస్థల గురించి పేర్కొనబడ్డది. ఆ వేదకాలంలోనంట, వేదిక్ పీరియడ్లోనంట రూరల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి సభ మరియు సమితి అనే 2 రకాల సంస్థలు చూసుకునేవి అని ఋగ్వేదంలో మెన్షన్ చేయబడింది. సభ, సమితి, గణ, విధాత అనే 4 రకాల సంస్థలు ఉండేవి తొలి వేదకాలంలో. ఈ 4 రకాల సంస్థలు సో ముఖ్య పాత్ర వహించేవి. అయితే ఈ 4 రకాల సంస్థల్లో సభ మరియు సమితి అనే 2 రకాల సంస్థలు గ్రామం యొక్క పరిపాలన చూసుకోవడానికి, విలేజ్ యొక్క అడ్మినిస్ట్రేషన్, గ్రామ పరిపాలన చూసుకోవడానికి వేదిక్ పీరియడ్లో సభ, సమితి అనే 2 రకాల సంస్థలు ఉండేవని చెప్పేస్తూ సో ఆ 2 సంస్థలు ఆ గ్రామాల యొక్క పరిపాలన చూసుకునేవి అని చెప్పేస్తూ మనకు ఋగ్వేదంలో పేర్కొనబడింది. సో ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము, యజుర్వేదము అనే 4 రకాల వేదాలు ఉన్నాయి కదా. అందులో ఋగ్వేదంలో ఈ అంశము పేర్కొనబడింది. సభ మరియు సమితి అనేటువంటి 2 రకాల సంస్థలు విలేజ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకునడానికి ఈ 2 రకాల సంస్థలు ఉన్నాయనే విషయాన్ని పేర్కొనబడ్డాయి. సో దాని తర్వాత కాలంలో ఋగ్వేదం తర్వాత కాలంలో మనకు సాంఘిక పునరుజ్జీవన యుగం, మత పునరుజ్జీవన యుగం అనేటువంటిది దాదాపు 62 మతాలు ఆవిర్భవించాయి. అదే టైంలో సో 16 షోడశ జనపదాలు అనేటువంటివి ఆవిర్భవించాయి. ఈ 16 షోడశ జనపదాలలో మగధ అనే సామ్రాజ్యము ఎక్కువగా డెవలప్ కాబడింది. ఆ మగధ పైన చాలా డైనెస్టీలు, సో మగధ సామ్రాజ్యం పైన అనేక మంది రాజవంశాలు మగధను పరిపాలించడం జరిగింది. మగధను చాలా రాజవంశాలు పరిపాలించింది. అయితే సో మగధలో చిట్ట చివరి వంశమైనటువంటి మగధ రాజ్యాన్ని పరిపాలించినటువంటి చిట్ట చివరి వంశస్థులు ఎవరంటే నందవంశస్థులు. ఆ నందవంశస్థులను తొలగించి వేస్తూ చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి ఒక రాజు మౌర్య డైనెస్టీని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ మౌర్యుల కాలంలో గ్రామ పరిపాలన గురించి ఎందులో పేర్కొనబడింది అంటే మనకి చంద్రగుప్త మౌర్యుల కాలంలో ఉన్నటువంటి చాణక్యుడు తన అర్థశాస్త్రం అనే బుక్కులో సో ఏం రాశాడు అంటే
మౌర్యుల కాలంలో రూరల్ సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అయింది అనే దానికి సో అతను రాసినటువంటి అర్థశాస్త్రం గ్రంథంలో పేర్కొనబడ్డ అంశాలే ఆధారాలు. ఏంటి ఈ మౌర్యుల కాలంలో సో గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి చెందబడింది అనే దానికి ఆధారాలు అని చెప్తా ఉన్నాం కదా. సో మౌర్యుల కాలంలో చంద్రగుప్త మౌర్యుని కాలంలో విష్ణుగుప్తుడు లేదా చాణక్యుడు అని పిలుస్తున్నాం కదా. సో విష్ణుగుప్తుడు లేదా చాణక్యుడు లేదా కౌటిల్యుడు అంటాం కదా. ఇతను రాసిన అర్థశాస్త్ర గ్రంథంలో ఏమి పేర్కొనబడింది అంటే మౌర్యుల కాలంలో గ్రామాలను పరిపాలించడానికి సో చాలామంది అధికారులు ఉండేవారని, అందులో గ్రామిక అని గ్రామకూట అనే అధికారులు కనబడేవారని, గ్రామిక అని గ్రామకూట అనేటువంటి అధికారులు కనబడేవారని, ఇక ఒక గ్రామాన్ని పరిపాలించడానికి గ్రామిణి అనేటువంటి ఒక అధికారి ఉండేవాడని, 10 గ్రామాల పైన హెడ్గా ఉండడానికి 10 గ్రామాల పైన ఒక గ్రామానికి అధికారిగా గ్రామానికి అత్యున్నతమైన అధికారిగా గ్రామిణి అనేటువంటి ఒక అధికారి ఉండేవాడని, 10 గ్రామాల పైన హెడ్గా దశగ్రామిణి అనే అధికారి ఉండేవాడని, దశగ్రామిణి అనేటువంటి అధికారి ఉండేవాడని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో రాశాడు. ఓకేనా. సో గ్రామిణి దశగ్రామిణి అనే పదాలతో పాటుగా గ్రామిక గ్రామకూట అనేటువంటి పదాలు కూడా మనకి అర్థశాస్త్రంలో కనబడ్డాయి. సో గ్రామిక గ్రామకూట అనేటువంటి అధికారులు ఉన్నారని, ప్లస్ ఒక గ్రామానికి హెడ్గా గ్రామిణి అనేటువంటి ఒక అధికారి ఉండేవాడని, 10 గ్రామాల పైన అధికారిగా దశగ్రామిణి అనేటువంటి ఒక అధికారి ఉండేవాడని కౌటిల్యుడు తన అర్థశాస్త్ర గ్రంథంలో రాశాడు. అలానే సో గ్రామాలలో ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వారిని శిక్షించడం కోసము ధర్మస్థేయ కంటక శోధన అనే 2 రకాల కోర్టులు కూడా ఉండేవని, సో ధర్మస్థేయ కంటక శోధన అనేటువంటి 2 రకాల కోర్టులు కూడా ఉండేవని చెప్పేస్తూ సో అర్థశాస్త్ర గ్రంథంలో ఎవరు రాశారు? కౌటిల్యుడు రాశాడు. కంటక శోధన అనేటువంటి ఈ పదాలను అతను వినియోగించాడు. ధర్మస్థేయ అంటే ధర్మస్థేయ అంటే సివిల్ కోర్టు, కంటక శోధన అంటే క్రిమినల్ కోర్టు. సో అలా సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టులు ఉండేవని, ఏదైనా ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు వచ్చినా లేదా డబ్బులకు సంబంధించినటువంటి వివాదాలు వచ్చినా సో అది ధర్మస్థేయ అనేటువంటి న్యాయస్థానం పరిష్కరించేదని, అనగా సివిల్ వివాదాలను పరిష్కరించడానికి ధర్మస్థేయ అనేటువంటి న్యాయ వ్యవస్థ ఉండేదని, అలా క్రిమినల్ నేరాలను పరిష్కరించడానికి కంటక శోధన అనే ఒక న్యాయ వ్యవస్థ ఉండేదని చెప్పేస్తూ సో అతను కౌటిల్యుడు తన అర్థశాస్త్రం గ్రంథంలో రచించాడు. సో వీటన్నిటిని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే మౌర్యుల కాలంలో గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి చెందబడింది, గ్రామాలను పరిపాలించడానికి అధికారులు ఉండారనే విషయం మనకు అర్థమవుతుంది. ప్లస్ గ్రామాలలో ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులకు శిక్షలు కూడా ఉండేవనే విషయం మనకు అర్థమవుతుంది. అలానే సో మనకి గ్రామీణ వ్యవస్థ ఎంతగా అయితే అభివృద్ధి చెందబడిందో అర్బన్ వ్యవస్థ కూడా అంటే పట్టణ వ్యవస్థ కూడా ఈ మౌర్యుల కాలంలో ఎక్కువగా అభివృద్ధి చెందబడ్డది. ఇది మనం మున్సిపాలిటీ సిస్టమ్ దగ్గర చెప్పుకుందాం. సో మున్సిపాలిటీ సిస్టమ్ దగ్గర ఆ మున్సిపాలిటీ వ్యవస్థ లేదా పట్టణ ప్రభుత్వాలు మౌర్యుల కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందబడ్డాయి అనే విషయాన్ని తెలుసుకుంటాం. సో అక్కడ మనకు మెగస్థెనీస్ అనేటువంటి ఒక గ్రీకు రాయబారి, ఎవరి కాలంలో చంద్రగుప్త మౌర్యుని కాలంలో వచ్చినటువంటి సెల్యూకస్ నికేటర్ పంపించినటువంటి ఒక రాయబారి ఆ మౌర్యుల కాలంలో ఉన్నటువంటి పాటలీపుత్ర నగరమును పరిపాలన గురించి సో క్షుణ్ణంగా ఎందులో రాశాడు? తన గ్రీకు భాషలో రాసినటువంటి గ్రీకు భాషలో రాసిన ఇండికా అనే గ్రంథంలో ఎవరు రాశారు అంటే మెగస్థెనీస్ తన ఇండికా అనే గ్రంథంలో పేర్కొన్నాడు. అదంతా మనకు అర్బన్ సిస్టమ్ దగ్గర చెప్పుకుంటాం. ఇక్కడ మౌర్యుల కాలంలో గ్రామీణ వ్యవస్థ ఎలా ఉండేది అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇక వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం,
అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. చోళ డైనస్టీలో మౌర్యుల తర్వాత అత్యధికంగా గ్రామీణ వ్యవస్థ ఎక్కువగా అభివృద్ధి చెందబడింది ఎవరి కాలంలో అంటే చోళల కాలంలో. మనకి ఈ సౌత్లో కనబడేటువంటి చోళ రాజ్యము, ప్రధానంగా తమిళనాడులో కనబడేటువంటి ఈ చోళ రాజ్యం కాలంలో గ్రామీణ వ్యవస్థ ఎక్కువగా అభివృద్ధి చెందబడ్డది అనే విషయము మనకు తెలుస్తుంది. మరి ఊరికినే నోటి మాట రూపంలో చెప్తే తెలియదు కదా, దానికి ఆధారాలు కావాలి కదా. అంటే నిజంగానే చోళల కాలంలో గ్రామీణ వ్యవస్థ ఎక్కువగా అభివృద్ధి చెందబడింది అనే దానికి ఆధారాలు ఉన్నాయి. ఏంటి ఆధారాలు అంటే చోళల కాలంలో, చోళ డైనస్టీ టైంలో ఉన్నటువంటి ఉత్తర మేరూరు శాసనం, 1వ పరాంతకుడు వేసినటువంటి ఉత్తర మేరూరు అనే శాసనం, తమిళనాడులోని ఉత్తర మేరూరు అనే గ్రామంలో దేవాలయ గోడలకు రాసినటువంటి శిలాశాసనంలో ఏం పేర్కొనబడ్డాయి అంటే, ఉత్తరమేరూరు శాసనంలో ఏం పేర్కొనబడ్డాయి అంటే, మా చోళుల కాలంలో గ్రామాలను పరిపాలించడానికి ఏకంగా గ్రామ అధికారులను ఎన్నుకునేవారమని అందులో రాసుకున్నారు. అందులో మనకి కనబడుతుంది ఉత్తరమేరూరు శాసనంలో, అవంతా ఇన్స్క్రిప్షన్లో కనబడుతుంది. ఆ లాంగ్వేజ్లో అప్పుడున్నటువంటి ప్రజలు వినియోగించేటువంటి లాంగ్వేజ్లో, అంటే తమిళనాడు ఇప్పుడు ఉన్నటువంటి తమిళ లాంగ్వేజ్కి దగ్గరలో ఉన్నటువంటి లాంగ్వేజ్లో మనకి కనబడుతుంది. సరే, ఈ గ్రామాలను పరిపాలించడానికి ఆ అధికారులను ఎన్నుకునేవారని చెప్పేసి అందులో రాయబడింది. పంచాస్ అనేటువంటి ఒక 5గురు అధికారులను ఆ గ్రామాలలో ఉండేటువంటి ప్రజలు ఎన్నుకునేవారంట. ఆ పంచాస్ అనే పదాల నుండే పంచాయతీ అనే పదం వచ్చిందని చెప్పేసి మనకు ఆధారాలు ఉన్నాయి. పంచాయతీ అనే పదం నుండే, పంచాస్ అనే పదం నుండే పంచాయతీ, పంచాయతీ నుండి గ్రామ పంచాయతీ అంటున్నాం కదా మనం ఇప్పుడు. ఆ పంచాయతీ అనే పదము ఇక్కడ నుండి, పంచాస్ అనే పదం నుండే వచ్చింది. సరే, గ్రామాన్ని పరిపాలించడానికి పంచాస్ అనేటువంటి 5గురు అధికారులను అక్కడున్న ప్రజలు ఎన్నుకునేవారని అందులో రాయబడిందని చెప్తా ఉన్నాం. అయితే అక్కడ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కోసము వేటిని వినియోగించారంట వాళ్ళు అంటే తాటి ఆకులను, తాటి ఆకులు, బొరాసిస్ లీవ్స్ ఉంటాయి కదా, ఆ బొరాసిస్ లీవ్స్ను ప్లస్ కుండలను వినియోగించారంట. కుండలను, రంధ్రం చేసినటువంటి కుండలను మరియు తాటి ఆకులను వినియోగించారట. రంధ్రం చేసిన కుండలను మరియు తాటి ఆకులను వినియోగించారట. ఆ తాటి ఆకులను ఎందులో అంటే రంగులలో అద్ది, తాటి ఆకులను ఏం చేశారంటే రంగులలో అద్ది రంగుల్లో ముంచేసి ఈ కుండల్లో వేసేవారట, రంధ్రం చేసినటువంటి కుండల్లో వేసేవారట. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, ఈ తాటి ఆకులను ఓట్లుగా బ్యాలెట్ పేపర్లుగా వినియోగించారనే విషయం మనకు అర్థమవుతుంది. అక్కడ నిలబడిన క్యాండిడేట్లను బట్టి వ్యక్తులను బట్టి ఆ కలర్లో ముంచి, అంటే ఏ కలరు వ్యక్తుల కలర్లు డిక్లేర్ చేసేవారు అనే విషయం మనకు అర్థమవుతుంది. అలా తాటి ఆకులను రంగులలో ముంచి ఈ కుండల్లో వేసేవారు అనే విషయం
మనకు ఎందులో రాయబడింది అంటే ఈ ఇన్స్క్రిప్షన్లో రాయబడింది, ఉత్తరమేరు ఇన్స్క్రిప్షన్లో రాయబడింది. ఇది ఎవరు వేయించారు అంటే 1వ పరాంతకుడు వేయించాడు. 1వ పరాంతకుడు వేయించినటువంటి ఉత్తరమేరూరు శాసనంలో చోళుల కాలంలో గ్రామీణ వ్యవస్థ అత్యధికంగా అభివృద్ధి చెందబడింది అనే విషయం మనకు అర్థమవుతుంది. గ్రామీణ వ్యవస్థను పరిపాలించడానికి అధికారులు ఉండేవారనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏమంటున్నారంటే చోళుల కాలంలో గ్రామీణ వ్యవస్థ ఎక్కువగా అభివృద్ధి చెందబడింది కాబట్టి గోల్డెన్ ఎరా ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్, గోల్డెన్ ఎరా ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటున్నాం. గ్రామీణ వ్యవస్థకు స్వర్ణయుగంగా ఎవరి కాలాన్ని, ఏ డైనస్టిక్ కాలాన్ని చెప్పవచ్చు అంటాడు. సో గ్రామీణ వ్యవస్థకు స్వర్ణయుగంగా ఎవరి కాలాన్ని చెప్పవచ్చు అంటాడు. గ్రామీణ వ్యవస్థకు స్వర్ణయుగంగా చోళుల కాలాన్ని చెప్పవచ్చు. గోల్డెన్ ఎరా ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ లేదా రూరల్ డెవలప్మెంట్ అని చెప్తా ఉన్నాం. సో ఇది మనకి ఎక్కడ చోళుల కాలంలో గ్రామీణ వ్యవస్థ ఎక్కువగా అభివృద్ధి చెందబడింది అనే దానికి ఆధారం. ఇక మధ్యయుగ భారతదేశ చరిత్రలో కనుక చూస్తే, సో మధ్యయుగ భారతదేశ చరిత్రలో కనుక మనం చూస్తే మధ్యయుగ భారతదేశంలో మన భారతదేశాన్ని పరిపాలించిన వారు, సో చాలా అంటే దాదాపు భారతదేశంలో ఉన్న ఎక్కువ ప్రాంతాన్ని పరిపాలించిన వారు ఎవరు అంటే ఢిల్లీ సుల్తాన్ల తర్వాత మొఘలులు మనల్ని రూలింగ్ చేశారు. సో మన దేశాన్ని రూలింగ్ చేసింది ఎవరు అంటే ఢిల్లీ సుల్తాన్ల తర్వాత సో మొఘల్స్. ఈ మొఘల్స్ అనేవారు రూలింగ్ చేశారు కదా. ఇందులో ఢిల్లీ సుల్తాన్లలో బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సో ఇవన్నీ ఉన్నాయి కదా. బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశం అనేటువంటి 5 రకాల వంశాలు ఉన్నాయి కదా. ఈ 5 రకాల వంశాలు సో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మనకు కనబడుతున్నాయి. అట్లనే మొఘల్స్ ఫౌండర్ ఎవరు అంటే బాబర్ తర్వాత హుమయూన్ తర్వాత అక్బర్ తర్వాత సో జహంగీర్ తర్వాత షాజహాన్ తర్వాత ఔరంగజేబ్. సో వీళ్ళందరినీ ప్రధానమైనటువంటి మొఘల్స్ అని పిలుస్తాం. వాళ్ళ తర్వాత కడపటి మొఘల్స్ ఉన్నారు. సో వాళ్ళతో మనకు ఇక్కడ ముఖ్యంగా మనకు మొఘల్ చక్రవర్తుల్లో ప్రధానమైనటువంటి వాళ్ళను సో మనం చూస్తున్నాం. అయితే ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ మొఘల్స్ కాలంలో కానీ గ్రామీణ వ్యవస్థను సరిగ్గా పట్టించుకోలేదు. సో మొఘల్స్ కానీ ఢిల్లీ సుల్తాన్లు కానీ గ్రామీణ వ్యవస్థను సరిగ్గా పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజులు ఢిల్లీని పరిపాలించినటువంటి అంటే మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొఘల్స్ ఉన్నారు కదా. ఆ మొఘల్స్లో బాబర్ తర్వాత వచ్చినటువంటి హుమయూన్ అనేటువంటి వ్యక్తిని ఓడించి ఎవరు షేర్షా అనేటువంటి రాజు, సుర్ వంశానికి సంబంధించిన షేర్షా అనే రాజు ఏం చేశాడు అంటే హుమయూన్ను ఓడించి ఢిల్లీని ఆక్రమించి ఢిల్లీని పరిపాలన చేశాడు కొంతకాలం. సో కొంతకాలం పరిపాలన చేసిన ఆ టైంలో షేర్షా అనేటువంటి రాజు ఏం చేశాడంటే అప్పుడున్నటువంటి భూములను 4 రకాలుగా విభజించాడు. వాటిని పంటలు పండేటువంటి దాని ఆధారంగా. సో ల్యాండ్ను ఎన్ని రకాలుగా విభజించారు? 4 రకాలుగా విభజించాడు షేర్షా అనేటువంటి రాజు. సో 4 రకాలుగా విభజించాడు. వాటిని క్వాలిటీ ఆధారంగా అనగా పంటలు పండేటువంటి దాని ఆధారంగా. సో 3 పంటలు పండే భూమి అని, 2 పంటలు పండే భూమి అని, 1 పంట పండే భూమి అని, బీడు భూములని 4 రకాలుగా విభజించారు. సో వాటి నుంచి వచ్చేటువంటి ఆ భూముల నుంచి వచ్చేటువంటి భూమి శిస్తులో కొంత భాగాన్ని గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేశాడు. ఎవరు అంటే షేర్షా అనేటువంటి చక్రవర్తి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సో మిడీవల్ ఇండియాలో ఓన్లీ షేర్షా అనేటువంటి రాజు తప్ప ఈ ఢిల్లీ సుల్తాన్లు కానీ మొఘల్స్ కాలంలో కానీ గ్రామీణ వ్యవస్థ పెద్దగా అభివృద్ధి చెందబడలేదు. ఇది మధ్యయుగ భారతదేశ చరిత్రలో. సో మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఎవరి కాలంలో మాత్రమే? షేర్షా కాలంలో మాత్రమే కొద్దిగా అభివృద్ధి చెందబడింది. ఓకేనా? ఇది మధ్యయుగ భారతదేశ చరిత్రలో. ఇక ఆధునిక భారతదేశ చరిత్రలో కనుక చూస్తే, సో ఆధునిక భారతదేశ చరిత్రలో కనుక చూస్తే ఆధునిక భారతదేశ చరిత్రలో అంటే మనకి యూరోపియన్స్ రాక కాలంలో, యూరోపియన్స్ వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు ఉన్నటువంటి టైం పీరియడ్ను మనం ఆధునిక భారతదేశ చరిత్ర అంటున్నాం. సో మనకి ఫస్ట్ భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే
మనకి పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొని సో భారతదేశంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇది 1498లో. తర్వాత పోర్చుగీస్ తర్వాత సో డచ్ వాళ్ళు, తర్వాత బ్రిటిషర్స్, తర్వాత డెన్మార్క్ వాళ్ళు, తర్వాత సో ఫ్రెంచ్ వాళ్ళు అనేది రావడం జరిగింది. అయితే ఈ 5 యూరోపియన్ దేశాల వారు భారతదేశంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించడానికి భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశంతో వ్యాపారం చేయడానికి వచ్చారు. తర్వాత కాలంలో సో ప్లేసులను కూడా ఆక్రమించారు. అయితే ఈ 5 యూరోపియన్ కంట్రీస్లలో కేవలం బ్రిటిష్ యూరోపియన్ కంట్రీ మాత్రమే, సో బ్రిటిష్ వారు మాత్రమే భారతదేశంలో మిగిలిపోయారు. సో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఓడిపోయి మిగిలినటువంటి యూరోప్ దేశం వాళ్ళు వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ రూలింగ్ చేయడము, లేకపోతే కొంత ప్రాంతంకు మిగిలిపోవడము జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పోర్చుగీస్ వాళ్ళు అయినట్లయితే కేవలం గోవా మరియు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ అనే ప్రాంతానికి మిగిలిపోగా, ఇక ఫ్రెంచ్ వాళ్ళేమో కేవలము పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి అనే ప్రాంతానికి మిగిలిపోయారు. ఇక డెన్మార్క్ వాళ్ళు కానీ లేదా డచ్ వాళ్ళు కానీ సో డచ్ వాళ్ళు ఇక్కడికి ఇండోనేషియాకు వెళ్ళడం జరిగింది. సో ఇది మనకు ఆధునిక భారతదేశ చరిత్రలో కనబడుతుంది. అయితే ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు పెద్దగా రూరల్ డెవలప్మెంట్ను పెద్దగా పట్టించుకోలేదు. ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిందో, సిపాయి మ్యూటినీ జరిగిందో, 1857లో సిపాయి మ్యూటినీ అనేది జరిగిందో, ఆ సిపాయి మ్యూటినీలో మనకు భారతదేశంలో అనేక చోట్ల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. కానీ కొన్ని చోట్ల గ్రామాల నుంచి కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు అనేది జరిగింది. కాబట్టి గ్రామాల నుంచి కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగిందంటే సో గ్రామాలను అసలు వాళ్ళు పట్టించుకునే వారే కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, దాని తర్వాత కాలంలో అంటే సిపాయిల తిరుగుబాటు తర్వాత కాలంలో 1870లో సో లార్డ్ మేయో అనేటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ మేయో ఏం చేశాడు అంటే మళ్ళీ భారతదేశంలో స్థానిక సంస్థలను పునరుద్ధరించాడు. అంటే ఎప్పుడైతే మనకు ఏన్షియంట్ టైం పీరియడ్లో ప్రాచీన భారతదేశ కాలంలో గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందబడ్డాయో సో దాని తర్వాత మళ్ళీ గ్రామీణ వ్యవస్థకు పునాదులు పరిచింది ఎక్కడ అంటే సో ఫౌండేషన్ చేసింది ఎవరు అంటే లార్డ్ మేయో అనేటువంటి గవర్నర్ జనరల్. సో గవర్నర్ జనరల్ లార్డ్ మేయో లేదా వైస్రాయ్ లార్డ్ మేయో మళ్ళీ పంచాయతీరాజ్ సిస్టమ్ లేదా లోకల్ గవర్నమెంట్స్కు పునాదులు వేసిన వ్యక్తిగా చెప్తా ఉన్నాం. సో చార్లెస్ మెట్కాఫ్ అనే వ్యక్తి ఏమంటాడంటే భారతదేశానికి గ్రామాలు అనేవి పట్టుకొమ్మల్లాగా పనిచేస్తాయి అంటాడు. సో భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలే భారతదేశానికి పట్టుకొమ్మల్లాగా పనిచేస్తాయి, కాబట్టి గ్రామాలు అభివృద్ధి చెందబడాలి అనేది చార్లెస్ మెట్కాఫ్ యొక్క భావన. సో అలానే లార్డ్ మేయో అనేటువంటి వ్యక్తి ఏమో గ్రామీణ వ్యవస్థను మరియు పట్టణ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాడు 1870లో. కానీ దాన్ని ఎక్కువగా అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు అంటే 1882లో రిప్పన్ తీర్మానం ద్వారా లార్డ్ రిప్పన్ అనేటువంటి వ్యక్తి అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే భారతదేశంలో సో పంచాయతీరాజ్ వ్యవస్థను ఎక్కువగా డెవలప్ చేసేలాగా సో అతను కొన్ని చట్టాలను తీసుకురావడం జరిగింది లేదా కొన్ని తీర్మానాలను తీసుకురావడం జరిగింది. సో అదే మనకి ఏంటి అంటే 1882లో వచ్చినటువంటి లార్డ్ రిప్పన్ తీర్మానము. దాని తర్వాత 84లో మళ్ళీ ఒక తీర్మానం చేశాడు. కానీ 1882 లార్డ్ రిప్పన్ తీర్మానం వల్ల రూరల్ డెవలప్మెంట్ అనేది మళ్ళీ ఒకసారి పుంజుకుంది. డెవలప్మెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. రూరల్ డెవలప్మెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. సో దీనికోసం ఏం చేశాడంటే లార్డ్ రిప్పన్ ఈ 1882 తీర్మానం ద్వారా ఆ రూరల్ సిస్టమ్ను 3 రకాలుగా డివైడ్ చేశాడు. సో 3 టైర్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి గ్రామ లెవెల్లోనైతే గ్రామ పంచాయతీలు, మధ్యస్థ స్థాయిలోనైతే తాలూకా బోర్డులను, ఇక జిల్లా స్థాయిలోనైతే జిల్లా బోర్డులను ఏర్పాటు చేశాడు. సో జిల్లా స్థాయిలోనైతే జిల్లా బోర్డులను ఏర్పాటు చేశాడు. వీటి ద్వారా గ్రామీణ వ్యవస్థ కొంతవరకు అభివృద్ధి చెందబడింది. అందుకే లార్డ్ రిప్పన్ ఏమని పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్, సో ఫాదర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్స్ అని పిలుస్తాం, అంటే లేదా స్థానిక ప్రభుత్వాల పితామహుడు అని పిలుస్తాం. సో మనం ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ అని పిలుస్తాం, స్థానిక ప్రభుత్వాల పితామహుడు అని పిలుస్తున్నాం.
ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ లేదా స్థానిక ప్రభుత్వాల పితామహుడు అంటున్నాం. పర్టికులర్గా ఇతని వల్ల పంచాయతీరాజ్ సిస్టమ్ ఎక్కువగా డెవలప్ అయింది. సో అర్బన్ సిస్టమ్ కంటే కూడా రూరల్ సిస్టమ్ అనేది ఎక్కువగా అభివృద్ధి చెందబడింది. ఓకేనా, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కొంతమేరకు అర్బన్ సిస్టమ్ను డెవలప్ చేశారు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం కోసం అని చెప్పేస్తూ సిటీలలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల, సో అలా వ్యాపారం అనేది విస్తరించడం వల్ల సిటీలు కొంతగా అభివృద్ధి చెందబడ్డాయి. కానీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా గ్రామాలను సరిగ్గా పట్టించుకోలేదు, రూరల్ సిస్టమ్ని సరిగ్గా పట్టించుకోలేదు. కాబట్టి లార్డ్ రిప్పన్ చేసిన తీర్మానం వల్ల రూరల్ సిస్టమ్ అనేది ఎక్కువగా డెవలప్ అయింది. సో అందుకోసం ఇతన్ని ఏమంటున్నారంటే ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వాల పితామహుడు అని చెప్తా ఉన్నారు. ఓకేనా, ఈ లార్డ్ రిప్పన్ తీర్మానాన్ని ఏమంటారంటే స్థానిక ప్రభుత్వాలకు, లోకల్ గవర్నమెంట్స్కు మ్యాగ్నా కార్టా లాంటిది అంటారు. లార్డ్ రిప్పన్ తీర్మానాన్ని 1882లో తీసుకొచ్చినటువంటి లార్డ్ రిప్పన్ రెసల్యూషన్ను మ్యాగ్నా కార్టా ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ అని పిలుస్తారు. సో మ్యాగ్నా కార్టా ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ అని పిలుస్తారు. ఎందుకు దీన్ని మ్యాగ్నా కార్టాతో పోలుస్తున్నారు అంటే మనందరికీ తెలిసిందే, నేను ఫండమెంటల్ రైట్ దగ్గర చెప్పిన మీకు. సో 1215వ సంవత్సరంలో జాన్ ఎడ్వర్డ్ I అనేటువంటి ఒక బ్రిటిష్ రాజు సో బ్రిటన్ ప్రజలకి హక్కులను ఇస్తూ ఒక వ్రాతపూర్వకంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు ప్రజలతో. సో దానివల్ల ఒక్కసారే వాళ్ళ జీవితం మారిపోయింది, వాళ్ళ జీవితాలలో వెలుగు వచ్చింది. సో ఎప్పుడైతే ఏదైనా ఒక చట్టం వల్ల లేదా ఏదైనా ఒక సిస్టమ్ వల్ల ఒక్కసారి అక్కడున్న ప్రజల జీవితాలు మారిపోతే, ఒక చట్టం వల్ల అక్కడున్న ప్రజల జీవితాలు మారిపోతే ఆ చట్టాన్ని దేంతో పోలుస్తారు అంటే మ్యాగ్నా కార్టాతో పోలుస్తారు. ఓకేనా, సో ప్రపంచంలో ఏదైనా ఒక చట్టం వల్ల అక్కడున్న సిస్టమ్ మారిపోయినా లేదా ప్రజల జీవితం మారిపోయినా ఆ చట్టాన్ని దేనితో పోలుస్తారంటే మ్యాగ్నా కార్టాతో పోలుస్తారు. అలా రూరల్ డెవలప్మెంట్ సిస్టమ్ ఒక్కసారిగా చేంజ్ కాబడింది, డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. సో అందుకోసమే లార్డ్ రిప్పన్ తీర్మానాన్ని మ్యాగ్నా కార్టాతో పోలుస్తూ ఉన్నారు. సో ఇది ఆధునిక భారతదేశ చరిత్ర అంటే బ్రిటిష్ వారి కాలంలో. ఇక